అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సూర్యభగవానుని జన్మదినోత్సవముగా మనమందరం ఈ పండుగని జరుపుకుంటున్నాము. సూర్యభగవానుడు మనకి ప్రత్యక్షంగా మన మాంసనేత్రములతో కనిపించే ప్రత్యక్ష దైవము ఆయన కాబట్టి మనం రోజూ కూడా ఆయన్ని స్మరించుకోవాలి, ఆయన్ని ధ్యానం చేయాలి. అందుకోసం సూర్యోపనిషత్తులో కూడా సప్తార్శ్వర దినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాభయవరద హస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం అని చెప్పి వేదము ఉపనిషత్తు కూడా ఆయన్ని కొనియాడుతాయి. మనకి యుద్ధభూమిలో రెండు మహోత్కృష్టమైన గ్రంథములు దొరికాయి. ఒకటి భగవద్గీత, ఇంకొకటి ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో అగస్త్యుల వారు రామచంద్ర స్వామికి చెప్తారు కాబట్టి మనం కూడా రోజు ఆదిత్య హృదయం చదువుకోవాలి. అది మన నిత్య జీవితంలో పడే ఎన్నో కష్టాన్ని కూడా దాటింపజేస్తుంది అని చెప్పి అందరూ కూడా ఈ ఆదిత్య హృదయాన్ని నేర్చుకోమని మా ప్రార్థన. హరే కృష్ణ.